కృష్ణానదిపై ఏం జరిగినా అడ్డుకుంటామన్నారు మంత్రులు. బనకచెర్లతో రాష్ట్రానికి తీవ్ర నష్టమని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు పోరాటం వల్లే సీడబ్ల్యూసీ బనకచెర్లను రిజెక్ట్ చేసిందన్నారు. 10 ఏళ్ల పాలనలో కమిషన్ల కోసమే బీఆర్ఎస్ నేతలు పనిచేశారని ఆరోపించారు. ప్రజాపాలనలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మినిస్టర్లు. కృష్ణానదిపై ఏది జరిగినా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే శ్రీశైలం నిండే పరిస్థితి లేదన్నారు. సాగర్లోకి వచ్చే నీటి కెపాసిటీలో 13 రెట్లు ఏపీకి తీసుకెళ్లేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు. అదే జరిగితే శ్రీశైలం నిండకపోగా హైదరాబాద్కు తాగునీటి కష్టాలు తప్పవన్నారు. పోలవరం బనకచెర్లతో నష్టపోయేది ఖమ్మం జిల్లానేనని చెప్పారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పర్యటించిన బట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కృష్ణానది పైన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వం శ్రీశైలం పైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కొత్తగా ఒక ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే భవిష్యత్తులో శ్రీశైలం నిండటమే ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ శ్రీశైలం నిండకపోతే దాని కింద ఉన్నటువంటి నాగార్జున సాగరే నిండదు. ఖమ్మం జిల్లా ఇంకా చాలా ఎడారిగా మారే ప్రమాదం కూడా ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ తన కృషి వల్లనే బనకచెర్ల ప్రాజెక్టును సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసిందన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్తానని కేసీఆర్ అన్నప్పుడే బనకచెర్ల తెరపైకి వచ్చిందన్నారు. ఏపీ విభజన చట్టానికి బనకచెర్ల వ్యతిరేకమని చెప్పారు. బనకచెర్లపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు మంత్రి. పలుమార్లు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కి వ్యతిరేకిస్తున్నాం, ఇది ఇల్లీగల్, ఇది వయలేషన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రైట్స్ అని కింది నుంచి పై వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే జిఆర్ఎంబిలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. 10 ఏళ్ల పాలనలో మెగా ప్రాజెక్టులన్నీ కమిషన్ల కోసమే అన్నట్లు బీఆర్ఎస్ పనిచేసిందని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టులో బాధ్యులకు తగిన శిక్ష పడుతుందన్నారు. ప్రాణహిత చేవెళ్ల కోసం నిరంతరం పోరాటం చేశానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వెంకటస్వామి గారు ఈ ప్రాణహిత చేవెళ్ల కట్టిస్తే తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఈ సాగునీటి కోసము ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు స్థాపించడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కమిషన్లు కోర్టుడానికి ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్లి కాళేశ్వరంలో పెట్టడం. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మంత్రిని రామగుండం పెద్దపల్లికి చుక్క నీరు దక్కలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరైందన్నారు. పత్తిపాక రిజర్వాయర్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వే చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ రోజు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అటు మంత్రి గాని ఇటు రామగుండం గాని ఇటు పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించి 1 ఎకరం కూడా 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించిండ్రు. మన జిల్లాకి, మన ప్రాంతానికి, మన రైతు సోదరుడికి 1 ఎకరం కూడా నీరు ఇయ్యాలనలేని దౌర్భాగ్య ప్రభుత్వం గత 10 సంవత్సరాలు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ నేతలు ఖాళీ చేశారన్నారు. ప్రజా సంక్షేమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో రేషన్ కార్డుల పంపిణీలో మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈనాడు మీకు అందరికీ కూడా పేదవాళ్ళు అర్హులందరికీ రేషన్ కార్డు ఇచ్చే ఒక బృహత్తర కార్యక్రమానికి ఈనాడు ఈ కవంపల్లి గారి కాన్స్టిట్యున్సీలో ప్రారంభోత్సవం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీకు సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరన్నర కాలంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం సుమారు 1,00,000 కోట్ల రూపాయలు రైతాంగ జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కమిషన్ మెన్షన్ చేసిన అంశాలపై కమిటీ సభ్యులతో డిస్కస్ చేశారు.